పౌరాణిక కథల ప్రకారం సూర్యభగవానుడు కశ్యప మహర్షి మరియు అతని భార్య అదితి దేవికి జన్మించారు. అందుకే సూర్యుడిని ఆదిత్యుడు అని కూడా అంటారు. కశ్యపుడు మహర్షుల్లో అత్యంత మహానుభావుడు. ఆయనకు అనేక భార్యలు ఉండేవారు. అందులో అదితి దేవి దేవతల తల్లి. ఆమె తపస్సు మరియు భక్తి వల్ల సూర్యభగవానుడు జన్మించారు. సూర్యుడు పుట్టగానే అతని కాంతి చాలా తీవ్రంగా ఉండేది. ఆ ప్రకాశాన్ని భరించలేక దేవతలందరూ భయపడ్డారు. అప్పుడు బ్రహ్మదేవుడు సూర్యుని తేజస్సును కొంత తగ్గించి లోకానికి అనుకూలంగా మారుస్తాడు. ఆ తర్వాత సూర్యుడు లోకానికి వెలుగు, వేడి, జీవశక్తిని ప్రసాదించే దేవుడిగా స్థిరపడ్డాడు. ఇంకొక కథ ప్రకారం సూర్యుడి భార్య సంజ్ఞాదేవి అతని తేజస్సును భరించలేక తన నీడ అయిన ఛాయాదేవిని వదిలి తపస్సుకు వెళ్ళింది. విశ్వకర్మ తన కుమార్తె సంజ్ఞ కోసమని సూర్యుడి తేజస్సును కొంత తగ్గించాడు. అప్పటినుంచి సూర్యుడు లోకానికి మితమైన ప్రకాశంతో వెలుగునిచ్చే దేవుడయ్యాడు. అందుకే సూర్యభగవానుడిని లోకప్రకాశకుడు, జీవనాధారం, నవగ్రహాధిపతి అని పిలుస్తారు.